హాయ్, వెల్కమ్ టు సంతోష్ స్మార్ట్ సైకిల్ ఛానల్. గాల్లో మేడలు. రామయ్య కూలి పని చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఊర్లో ఒకరి ఇంట వ్రతం జరుగుతూ ఉంది. వాళ్ళు రామయ్యకు ఒక సంచెడు ధాన్యం దానంగా ఇచ్చారు. రామయ్య ఆ ధాన్యాన్ని భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరుతూ ఇలా మాట్లాడుకుంటూ వెళ్తాడు. అయ్యో, ఈ ఎండలో నేను నడవలేకపోతున్నా, ఎక్కడైనా కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్దాం. అలా వెళ్తుండగా ఒక కుమ్మరి కుండలు చేస్తూ ఒక చెట్టు కింద ఉన్నాడు. అప్పుడు రామయ్య కుమ్మరి దగ్గర వెళ్ళి ఇలా అడుగుతారు, నేను ఈ అరుగు మీద కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా అని అడిగితే కుమ్మరి సరే అని సమాధానం ఇచ్చారు. రామయ్య తన భుజాన ఉన్న ధాన్యపు మూటను కుండలు పక్కనే పెట్టి తను ఇలా విశ్రాంతి తీసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. నా దగ్గర చాలా మొత్తంలో ధాన్యం ఉంది. ఈ ధాన్యాన్ని నేను నా పెరట్లో వేస్తే చాలా మొత్తంలో నాకు పంట చేతికి వస్తుంది. ఆ పంటను అమ్మాననుకో నా దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులతో కొంత పాడి పశువుల్ని కొని వాటి ద్వారా ఇంకా నాకు ఆదాయం వస్తుంది. అప్పుడు నేను గొప్ప ధనవంతుడిని అయిపోతాను అని ఆలోచిస్తూ ఉండగా, అప్పుడు నేను గొప్ప ధనవంతుడిని అయిపోయాననుకో, నా కోసం పిల్లల్ని ఇవ్వడానికి మా బంధువులందరూ నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను వాళ్ళని నా కాళ్ళతో తన్ని మీరు నా స్థాయి కారు అని చిపోండి అని అంటాను. అప్పుడు రామయ్య గట్టిగా తన కాళ్ళతో కుండలన్నిటినీ పగలగొట్టేస్తాడు. ఆ శబ్దానికి రామయ్య కూడా నిద్రలో నుంచి లెగిసి చూస్తే కుండలన్నీ పగిలిపోయి ఉంటాయి. అప్పుడే కుండలు చేస్తున్న కుమ్మరి కోపంగా లెగిసి ఇలా అంటాడు రామయ్యతో, నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు రామయ్య కుండలు చేస్తున్న కుమ్మరి అన్న మాటలకు భయపడి పరుగు పెడుతూ ఇంటికి వెళ్తాడు. అందుకే పెద్దలు అంటారు, పగటి కలల్లో గాల్లో మేడలు కట్టకూడదు అని. స్వయం కృషితో దేన్నైనా సాధించవచ్చు. Please like and comment, subscribe the channel.